ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ కూడా వేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు లక్షలాది మంది జనం గుమ్ముగూడి ఆయనకు సపోర్ట్గా నిలిచారు. అయితే తాజాగా జనసేనకు సంబంధించి కొన్ని ఈ ఎలక్షన్ గుర్తుకు సంబంధించి జనసేన కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా ఎలక్షన్ కమిషన్ అనేది జనసేనకి ఈ గాజు గుర్తు అనేది అఫీషియల్ సింబల్గా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఏ నియోజకవర్గంలో అయితే జనసేన అభ్యర్థులు పోటీ చేయరో అక్కడ గాజు గుర్తు అనేది ఫ్రీగా అదొక ఫ్రీ సింబల్ లాగా ఎలక్షన్ కమిషన్ మనకి డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఈ అభ్యర్థులు పోటీ చేయనప్పుడు ఇండిపెండెన్స్ కనుక మాకు గాజు గుర్తు కావాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్లయితే కనుక సో ఈ ఇండిపెండెంట్గా ఎవరు పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఈ గాజు గుర్తు వాళ్ళ సింబల్గా ఇచ్చే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల మైనస్ ఏంటి అంటే ఎక్కడైతే ఈ ఇండిపెండెన్స్ ఈ పర్టికులర్ సింబల్ తీసుకుని పోటీ చేస్తున్నారో సో చాలామంది ఓటర్లు ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ స్థానంలో ఓకే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారేమో అని మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విషయం మీద జనసేన పార్టీ సభ్యులు చాలా వరీ అవుతున్నారు. ఎలక్షన్స్ దగ్గర పడే సమయంలో ఈ పార్టీ ఈ సింబల్ ఇష్యూస్ ఏంటి అని చెప్పి కొంచెం వరీ అవటం మనకి కనిపిస్తుంది. అలాగే జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్కి ఒక రిక్వెస్ట్ దాఖలు చేసింది. ఆ రిక్వెస్ట్ ఏంటంటే సో 10% పైగా సీట్స్లో జనసేన పోటీ చేయడం జరుగుతుంది. దయచేసి మా గాజు గుర్తుని వేరే వాళ్ళకి సింబల్గా ప్రొవైడ్ చేయవద్దని చెప్పి జనసేన కార్యకర్తలు ఎలక్షన్ కమిషన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ రిక్వెస్ట్కి రిప్లైగా ఇంకా ఎలక్షన్ కమిషన్ నుంచి నిర్ణయం అనేది ఇంకా ఏది రాలేదు. ఇన్ కేసు ఇస్తున్నారా ఇవ్వలేదా సో ఎలక్షన్ కమిషన్ నుంచి అయితే అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అనేది ఇంకా ఏది రాలేదు. అలాగే సో ప్రస్తుతానికి జనసేన ఈ సింబల్ ఇష్యూస్ నుంచి ఓవర్కమ్ అయ్యే రూట్స్ వెతుకుతుంది. సో ఏం చేస్తే బెటరు అని చెప్పి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే పనిలో ఉన్నారు మొత్తానికి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకరికంటే ఎక్కువ ఇండిపెండెంట్ పర్సన్స్ గనక మాకు గాజు గుర్తే కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే గనక లాటరీ సిస్టమ్ పెట్టడానికి కూడా ఇక్కడ మనకి ఎలక్షన్ కమిషన్ డిసైడ్ అన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఒకరు కానీ ఇద్దరు కానీ మాకు ఖచ్చితంగా ఈ గాజు గుర్తే కావాలి అన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక లాటరీ వేసి సో దీన్ని డిసైడ్ చేసే పనిలో మనకి ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉంది. అలాగే మనకి పారా 10B ప్రకారం సో గాజు అనేది అఫీషియల్గా జనసేన పార్టీకి ఇక్కడ సింబల్గా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే ఈ 10B పారా ఏం చెప్తుందంటే ఏ నియోజకవర్గంలో అయితే జనసేన అభ్యర్థులు పోటీ చేయరో అక్కడ ఈ గాజు గుర్తు అనేది ఫ్రీ సింబల్గా డిక్లేర్ చేస్తున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ మనకు తెలిపింది. సో ఇది ఎలక్షన్ దగ్గర పడుతున్న టైంలో జనసేన ఫేస్ చేస్తున్న ఇష్యూస్.